చాప్టర్ 16 రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏమిటి? కిష్కింధకు నాయకులైన వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వారిద్దరి మధ్య అపోహలు ఏర్పడ్డాయి. వాలి సుగ్రీవుణ్ణి వెళ్ళగొట్టి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. సుగ్రీవుడు ఉత్తముడు, కానీ వాలిని జయించే పరాక్రమం అతడికి లేదు. అందుచేత దగ్గరలోనే ఉన్న ఋషిముఖ పర్వతం మీద నివసించసాగాడు. హనుమంతుడు సుగ్రీవుడి మంత్రుల్లో ఒకడు. తండ్రి మాట నిలబెట్టడానికి అడవుల పాలైన శ్రీరాముడి భార్య సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకుపోయాడు. మహాపరాక్రమవంతుడైన శ్రీరాముడు సీతను వెదుకుతుండగా ఎవరో సుగ్రీవుడి సహాయం తీసుకోమని అతడికి సలహా ఇచ్చారు. సుగ్రీవుడి కోసం శ్రీరాముడు కిష్కింధ ప్రాంతాలకు వచ్చాడు. రామాయణంలో హనుమంతుడు ఇక్కడే మొదటిసారి మనకు కనిపిస్తాడు. ఇక మనం రామాయణంలో హనుమంతుడి ఎలాంటి మహత్తరమైన పాత్రను పోషించాడో చూడడంతో పాటు ఆయా సందర్భాల్లో అతడి ప్రవర్తనను వివేకానంద స్వామి బోధనల వెలుగులో పరిశీలిద్దాం. చాప్టర్ 17 నిజమైన గొప్పతనం ఎందులో ఉందో తెలుసుకోవాలి. సుగ్రీవుడి మంత్రిగానే హనుమంతుడు తన జీవితాన్ని గడిపాడు. వానరుల అందరిలోకి తానే గొప్పవాడైనప్పటికీ ఎన్నడూ రాజు కావాలని కోరుకోలేదు. మంత్రిగా తాను చేసే వృత్తి తనకు సరిపడ గౌరవాన్ని ఇవ్వలేదని అనుకోలేదు. మంత్రిగా తన విధుల్ని అత్యున్నతంగా భావించి నెరవేర్చాడు. హనుమంతుణ్ణి చూసి మనం చక్కగా నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన గుణం ఇది. స్వామీజీ ఇలా అన్నారు: ఎవరైతే తక్కువ స్థాయి నుంచి పనిచేస్తాడో వాడు తక్కువ రకం మనిషి కాడు. ఒక మనిషిని కేవలం అతడు చేసే పని యొక్క స్వభావాన్ని, స్థాయిని బట్టి అంచనా వేయడానికి వీల్లేదు. కానీ మనుషులు తమ పనుల్ని ఎలా, ఏ స్ఫూర్తితో చేస్తున్నారన్న దాన్ని బట్టి వారిని అంచనా వేయాలి అని చెప్పారు. అలా అయితే వృత్తిలో అభివృద్ధి పొందాలని, పెద్ద బాధ్యతలను పొందడం ద్వారా మరింత ప్రఖ్యాతిని పొందాలని అనుకోవడం తప్ప కాదు. కానీ అది ఎలా సాధ్యమో, అందుకోసం ఏమి చేయాలో స్వామీజీ విడమర్చి చెప్పారు. పెద్దవాడు ఒక మహారాజులాగా సింహాసనం మీద కూర్చోవడానికి తాను సమర్థుణ్ణని అనుకుంటాడు. అతడు సమర్థుడే కావచ్చు. అయినా ప్రస్తుతం తానున్న స్థితిలో తన బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగానని అతడు ముందు నిరూపించుకోవాలి. అప్పుడు మాత్రమే మరింత పెద్ద బాధ్యతలు అతడికి అప్పగించబడతాయి. కాబట్టి ఈ క్షణంలో మనం చేస్తున్న పని ఎంత చక్కగా చేస్తున్నామన్నదే అత్యంత ముఖ్యమైన విషయం. పైగా ప్రతి ఒక్కరూ తానే నాయకుడిని కావాలనుకుంటే అది సాధ్యమవుతుందా? ఒకవేళ నాయకుడైనా ఆ స్థానాన్ని నిలుపుకోగలుగుతాడా? స్వామీజీ ఇలా చెప్పారు: మనం ఈ ప్రపంచంలో చిత్తశుద్ధితో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ప్రకృతి రకరకాల సమస్యలను, కష్టాలను మన మార్గంలో అడ్డుగా ఉంచి ఎడాపెడా లెంపలు వాయిస్తుంది. వాటిని దాటేందుకు తగిన శక్తియుక్తులు మనకున్నాయో లేదో పరీక్షిస్తుంది. త్వరలోనే మన స్థానం ఏమిటో మనకు తెలిసేలా చేస్తుంది. ఏ మనిషైనా ఏ బాధ్యతను నిర్వర్తించడానికి తగిన సమర్థత తనకు లేదో ఆ బాధ్యతను ఎక్కువ కాలం సంతృప్తికరంగా నిలిపి ఉంచుకోలేడు. ప్రకృతి ఆ విధంగా చేసే న్యాయ నిర్ణయానికి వ్యతిరేకంగా సణిగి ప్రయోజనం లేదు అని చెప్పారు. కాబట్టి మనం చేయాల్సిన విధిని చక్కగా నిర్వహించినప్పుడు మన శక్తియుక్తులకు తగినట్టుగా మరింత గొప్ప బాధ్యతలు వాటంతట అవే మనకి వెతుక్కుంటూ వస్తాయి. వ్యక్తిత్వ నిర్మాణంలో అది ముఖ్యమైన అంశం. మరొక దృక్కోణంలో చరిత్రను గమనిస్తే నిజానికి రామాయణంలో సీతారాముల తర్వాత వారంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది హనుమంతుడే. వేరెవరికీ అంతటి గొప్ప స్థానం దక్కలేదు. మంత్రిగా చిన్న బాధ్యతలు నిర్వహించిన వాడే అయినప్పటికీ మన జాతికే ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. వేల సంవత్సరాలుగా కోట్లాది జనుల గౌరవాన్ని అందుకున్నాడు. చాప్టర్ 18 ఉడతలాగా ఉండాలి. రామాయణ కథను చూపుతూ స్వామీజీ లంకకు సేతువు కడుతున్నప్పుడు వానరులు పెద్ద పెద్ద బండలను ఓడబెరికి సముద్రంలో వేసి వాటి మీద రాళ్లను, చెట్లను పరిచారు. ఈ విధంగా పెద్ద ఆనకట్ట తయారైంది. ఒక కథ ప్రకారం ఒక చిన్న ఉడత శరీరాన్ని నీటిలో తడుపుకొని ఇసుకలో పొర్లి తన వంటికి ఇసుక అంటించుకొని సేతువు మీదకు ఎక్కి అక్కడ ఆ ఇసుకను విదల్చసాగింది. అలా నేల మీద నుంచి సేతువు మీదకు అనేక సార్లు తిరిగింది. ఈ విధంగా సేతువు మీదకు ఇసుక చేరుస్తూ శ్రీరాముడి సేతువు నిర్మాణంలో తనకు చేతనైనట్లు పాలు పంచుకుంది.
పర్వతాలను అరణ్యాలను సమూలంగా పెకలించి తెస్తూ ఇసుకను బ్రహ్మాండమైన రాసులుగా తెచ్చిపోస్తున్న వానరులు ఈ ఇసుకలో పొర్లి ఒంటికి రాసుకున్న ఆ కాస్త ఇసుకను సేతు మీద విదిలిస్తున్న ఉడతను చూసి నవ్వారు. అది చూసి శ్రీరాముడు తన సామర్థ్యం కొద్దీ పనిచేస్తున్న ఆ ఉడత ధన్యజీవి, ఆ విధంగా మీ అందరిలో ఎవరైతే గొప్పవాడో వాడితో ఆ ఉడత సరిసమానం అని వ్యాఖ్యానించాడు. తరువాత ఆ ఉడత వీపు మీద ప్రేమతో నిమిరాడు. శ్రీరాముడి వేళ గుర్తులు ఈ నాటికి ఉడత వీపు మీద నిలువు చారలుగా కనిపిస్తాయి అని చెప్పారు. అక్కడ జరుగుతున్న వారధి నిర్మాణం బృహత్తరమైన కార్యం అని, దానితో పోల్చుకుంటే తాను చేస్తున్న పని కొద్దిపాటిదేనని ఆ ఉడతకు తెలుసు. అయితే తాను చేయగలిగే కొద్దిపాటి పని వల్ల ఒరిగేదేముందిలే అని ఉడత చేతులు ముడుచుకు కూర్చోలేదు. తన వంతు పనిని ఒళ్ళు దాచుకోకుండా చేయడానికి నడుం బిగించింది. ఇదే మనం నేర్చుకోవాలి. ఆ ఉడతలాగా సామర్థ్యం కొద్దీ పనిచేయడమే సంపూర్ణమైన వ్యక్తిత్వానికి వారధి. చాప్టర్ 19. బాధ్యతను చేపట్టగలగాలి. రామలక్ష్మణులు సీతను వెదుగుతూ కిష్కింధ చేరారు. మిత్రులతో మంత్రులతో కలిసి ఋష్యముఖ పర్వతం మీద నివసిస్తున్న సుగ్రీవుడు వారిని దూరం నుంచే చూశాడు. చూస్తూనే భయపడిపోయి పరుగు లంకించుకున్నాడు. మిత్రులు అనుచరులు అతన్ని అనుసరించి పారిపోసాగారు. సుగ్రీవుడు తన మంత్రులతో, ఆ మహాయోధులను చూశారా? వాళ్లను తప్పకుండా మా అన్న వాలి పంపించి ఉంటాడు. మునివేషాలతో మనల్ని మోసం చేసి చంపడానికే వాళ్ళు వస్తున్నారు. మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలి అన్నాడు. ఇలా అంటూనే మరొక కొండ శిఖరం మీదకి పరిగెత్తాడు. అక్కడ కూడా ఆగలేక మరొక కొండ మీదికి వెళ్ళాడు. వెళ్లేదారిలో పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిచి దారికి అడ్డంగా వేస్తూ పారిపోతున్నాడు. వాళ్ళు చివరికి ఒక కొండ మీద ఆగారు. అప్పుడు సుగ్రీవుడి మంత్రుల్లో ఒకడైన హనుమంతుడు ఇలా అన్నాడు: ప్రభు, మనం చాలా దూరం వచ్చాం. ఇప్పుడు మనకు వాలి వల్ల భయం లేదు. అసలు మీరింత భయపడవలసిన అవసరం లేదు. చంచలమైన మనసుతో, కోతిలాంటి స్వభావంతో మీరు భయపడుతున్నారు. రాజు అయినవాడు ఇంత వికలమైన మనసుతో ఆలోచించకూడదు. స్థిరమైన బుద్ధితో అనుచరుల చేత అన్ని పనులు చేయించుకోవలసిన ప్రభువు ఇలా చపలచిత్తుడు కాకూడదు అని ధైర్యం చెప్పాడు. సుగ్రీవుని మనసులో ఏమేమి భయాలు ఉన్నాయో హనుమంతుడికి బాగా తెలుసు. అందువల్ల సుగ్రీవుడు తన తొందరపాటులో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాడో గ్రహించి వాటికి చక్కటి నివారణోపాయాలను సూచించాడు. అది కూడా అతడికి కోపం తెప్పించకుండా. నేను నీకంటే తెలివిగలవాణ్ణి చూశావా అన్నట్టుగా కాక, ఉన్న పరిస్థితిని చక్కగా విశ్లేషించి చెప్పి కర్తవ్య బోధ చేశాడు. అంతేకాక, అది నా పని కాదులే, ఇంతమంది మంత్రులు ఉన్నప్పుడు నేనెందుకు ఈ సలహా చెప్పడం అని హనుమంతుడు అనుకోలేదు. తన రాజు యొక్క మంచిని కోరి బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. వివేకానంద స్వామి ఇలా చెప్పారు: బాధ్యత అంతా మీ భుజాల మీదనే ఉంది అని భావించండి. అప్పుడు మాత్రమే మీరు అత్యుత్తమంగా పనిచేయగలరు అని చెప్పారు కదా. మంచి వ్యక్తిత్వానికి అవసరమైన లక్షణం బాధ్యతను చేపట్టగలగడం. బాధ్యతను తప్పించుకోవాలనుకునేది బానిస మనస్తత్వం. ఎవరినో నీ ఉద్యోగం ఎలా ఉంది అని అడిగితే, ఉద్యోగం బాగా నచ్చింది కానీ పని చేయడమే కష్టంగా ఉంది అని బదులిచ్చాడట. ఉద్యోగం మనకిచ్చే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు మనకి కావాలి కానీ దానికి తగినట్టుగా పని చేయడం మనకి ఇష్టం ఉండదు. అందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు. అవి ఎలా వస్తాయి? గొప్ప వ్యక్తులను కావాలనుకుంటారు. ఎలా అవుతారు? చాలాసార్లు మనకి ఇష్టం అని చెప్పే పని కూడా చేయడానికి వచ్చేసరికి ఏడుస్తూ ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అన్నట్టుగా చేస్తాం. ఇది బానిసల లక్షణం. బానిస తాను చేయాల్సిన పని ఏడుస్తూ చేస్తాడు. ఎందుకంటే అతడిలో స్వేచ్ఛ లేదు. మానవ సమాజం భౌతికంగా బానిసత్వాన్ని రూపుమాపినా మనుష్యుల మనస్సుల్లో నుంచి ఆ బానిస బుద్ధి పోలేదు. వివేకానంద స్వామి ఇలా చెప్పారు: ఎవడైతే తాను నెరవేర్చవలసి వచ్చిన చిన్న పనిని చెయ్యడానికి ఏడుస్తాడో వాడు ప్రతి పనికి ఏడుస్తూనే ఉంటాడు. అలా ఎప్పుడూ ఏడుస్తూ ఉండి దుఃఖాలతో నిండిన జీవితాన్ని గడుపుతాడు. అన్నింటిలో వైఫల్యాలనే పొందుతాడు. కానీ ఎవరైతే తాను నెరవేర్చవలసి వచ్చిన బాధ్యతను సంతోషంగా భుజాలకెత్తుకుని క్రమక్రమంగా చేస్తూ ముందుకు పోతాడో అతడే వికాసాన్ని పొందుతాడు. అతడికే ఇంకా ఇంకా గొప్ప బాధ్యతలు అప్పగించబడతాయి. స్వామీజీ పైన చెప్పిన మాటల్ని హనుమంతుడు మనకు ఎలా ఆచరించాలో చూపించాడు. అతడు సలహా ఇవ్వడానికి జంకలేదు. తన సలహా వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయో అని భయపడలేదు. చక్కగా ఆలోచించి ఇవ్వవలసిన సలహా ఇచ్చాడు. దానివల్ల
సుగ్రీవుడికి గొప్ప మేలు కలిగింది అనడంలో సందేహం లేదు. చాప్టర్ 20 మాట్లాడడం ఎలాగో నేర్చుకోవాలి. హనుమంతుడి మాటలు విన్న తరువాత సుగ్రీవుడి మనస్సు సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో, హనుమా, వారిని చూశావా? ఆజానుబాహువులు, విశాలమైన కళ్ళు గలవాళ్లు, ధనుర్బాణాలు, కత్తులు ధరించి ఉన్నారు. వారిని చూస్తే ఎంతటి వారికైనా మనస్సులో భయం కలుగుతుంది. బహుశా వారిద్దరూ మా అన్న వాలి చేత పంపించబడి ఉంటారు. అటువంటి శత్రువులను చూసి జాగ్రత్త పడడం అవసరం కాదంటావా? నువ్వు వెళ్లి వాళ్లతో మాట్లాడు. వారు ఇక్కడికి ఎందుకు వచ్చారో, వారి మనస్సులో ఏముందో మనం తెలుసుకోవాలి. నువ్వు వారితో మాట్లాడుతూ ఉన్నంతసేపు నీ ముఖం నా వైపే ఉండాలి. వెళ్ళిరా అన్నాడు. సుగ్రీవుడు, నీవు వారితో మాట్లాడుతున్నంతసేపు నీ ముఖం నాకు కనిపిస్తూ ఉండాలి అని చెప్పాడు. రామలక్ష్మణులతో మాట్లాడేటప్పుడు హనుమంతుడి ముఖ కవళికలు ఎలా మారుతాయో తాను చూడాలని సుగ్రీవుడు అనుకున్నాడు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటే ముఖం మనస్సుకు సూచిక అన్న సామెత మనందరికీ తెలిసినదే. మన మనసులో కలిగే ఆలోచనలు, భయాలు, దిగుళ్లు మన ముఖం ద్వారా సులభంగా ఖచ్చితంగా బయటపడిపోతాయి. ఆ విధంగా సుగ్రీవుడు హనుమంతుడి ముఖాన్ని చదవడం ద్వారా దూరనించే వారి సంభాషణలోని సారాంశాన్ని, తద్వారా రామలక్ష్మణులు అక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలనుకున్నాడు. రామాయణంలో కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలు మూడూ చదువుతూ హనుమంతుడు మాట్లాడిన ప్రతి మాటను జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే విషయం చక్కగా తెలుస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని సామెత. ఈ విషయం యొక్క అన్ని దృక్కోణాలను వివరించే ఒక మంచి సంస్కృత శ్లోకం ఉంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనః ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్న శ్లోకంలో నాలుక మీద లక్ష్మీదేవి అంటే సర్వసంపదలు కలిగించే శక్తి నడియాడుతుందని, ఆ నాలుక మీదే స్నేహాలు, బంధుత్వాలు పాదుకొని అభివృద్ధి చెందుతాయని, ఆ నాలికను సరిగా వాడకపోతే అదే మనల్ని అష్టకష్టాల్లోకి తోసివేస్తుందని, అదే చివరకు మరణానికి కూడా దారితీయవచ్చునని చెప్పబడింది. కాబట్టి మర్యాద ఉట్టిపడేలా నిజాయితీతో మాట్లాడడం అంటే మనస్సులో ఉన్న మాటనే కల్మషం లేకుండా మాట్లాడడం అత్యవసరం. అయితే నిజం మాట్లాడుతున్నామని, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడదామని అనుకుంటూ ఇతరులను నొప్పించేలా ఎంతమాత్రం మాట్లాడకూడదు. దీనికి మరొక అర్థం అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం అని కూడా గ్రహించాలి. సుగ్రీవుని ఆజ్ఞ వింటూనే హనుమంతుడు ఒక భిక్షువు రూపంలో రామ లక్ష్మణుల దగ్గరికి వెళ్లి వారితో, ఓ సుందరమూర్తులారా, మీరు ఎవరు? ఏ కారణం వల్ల ఈ ప్రాంతాలకు వచ్చారు? నారచీరలు కట్టి తపస్సు చేసుకునే వారిలాగా వేషం ధరించి ఉన్నా మీ బలం, వీర్యం, పరాక్రమం గొప్పగా కనిపిస్తున్నాయి. ఎంతటి శత్రువునైనా సంహరించగల సామర్థ్యం మీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీరెవరో చెప్పడానికి సంకోచిస్తున్నట్టున్నారు. ఈ ప్రాంతంలో సుగ్రీవుడనే వానరాజు ఉన్నాడు. ఆయన సత్య ధర్మపరుడు. అతడి అన్న వాలి అతడిని అన్యాయంగా రాజభ్రష్టుని చేశాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. ఆయన మీతో స్నేహం కోరుతున్నాడు. నాకు కామరూప శక్తి ఉంది కనుక నేను ఇలా భిక్షుక రూపంలో వచ్చాను అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. హనుమంతుడు తన మనస్సులో ఉన్న మాటను వారితో చెప్పాడు. తానెవరో నిజాన్ని చెప్పివేశాడు. తానెవరో వారి వద్దకు ఎందుకు వచ్చాడో వారికి తెలియకుండా దాచడానికి ప్రయత్నించలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి వారి మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నించాడు. జీవితంలో గొప్ప విజయాలను సాధించిన వారు నిజం మాట్లాడి ఉన్నది ఉన్నట్లు చెప్పడమే మనకు మరింత ఉపకరిస్తుందని చెబుతారు. అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి మరిన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. ఒకవేళ అప్పటికి పని గడిచినా తర్వాత అయినా మనం అబద్ధం బయటపడితే దాని ఫలితాలు బాగుండవు కదా. అపరిచితుడైన ఒక వ్యక్తి మీకు తారసపడ్డాడనుకోండి, మీరు అది తెలివికి పోయి గొప్పకు పోయి అతన్ని మోసం చేయడానికి కానీ అవహేళన చేయడానికి కానీ అబద్ధాలు, మాయమాటలు చెప్పారనుకోండి, తర్వాత కాలంలో నిజం బయటపడినప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడో దాని ఫలితాలు అతడితో మీ యొక్క సంబంధాన్ని ఎంత ఘోరంగా ప్రభావితం చేస్తాయో ఊహించండి. స్వామీజీ ప్రతి వ్యక్తిని గౌరవించమని, అతడు ఎంత ఘోరమైన మనిషిగా మొరటువాడిగా కనిపించినా అతడి మీద నమ్మకం ఉంచమని బోధించారు. అవతల వ్యక్తి గుణగణాలు తెలియకుండా ముందుగానే
అతడి గురించి ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం మన వ్యక్తిత్వంలో ఒక ఘోరమైన లోపంగా పరిణమిస్తుంది. హనుమంతుడి మాటలను మౌనంగా విన్న శ్రీరాముడు ఆ కొద్ది మాటల ద్వారా హనుమంతుడి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలిగాడు. అంతేగాక అతడి వ్యక్తిత్వాన్ని గురించిన తన విశ్లేషణను లక్ష్మణుడికి వివరించాడు కూడా. శ్రీరాముడు లక్ష్మణుడితో, తమ్ముడు లక్ష్మణ, మనం కలుసుకోవాలనుకుంటున్న సుగ్రీవుడే తన మంత్రిని మన దగ్గరకు పంపాడు. ఈ హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడాడో చూసావా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అధ్యయనం చెయ్యని వాడికి ఇతడిలా మాట్లాడడం సాధ్యం కాదు. ఇతడు వ్యాకరణం చాలాసార్లు చక్కగా చదివి ఉన్నాడని నిశ్చయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇతడు ఇంతసేపు మాట్లాడినా చిన్న అపశబ్దం కూడా పలకలేదు అని చెప్పాడు. వేదాధ్యయనం చెయ్యని వాడికి హనుమంతుడిలా మాట్లాడడం సాధ్యం కాదని శ్రీరాముడు చెప్పాడు. హనుమంతుడు వ్యాకరణం చాలాసార్లు చక్కగా చదివాడని, అందువల్లనే అతడి మాటల్లో ఎటువంటి అపశబ్దాలు లేవని శ్రీరాముడు గమనించాడు. మనం మాట్లాడే మాటలు స్పష్టంగా చక్కగా ఉండాలి. వినేవారికి అన్ని మాటలు పూర్తిగా అర్థం కావాలి. మనం మాట్లాడే భాష వ్యాకరణబద్ధంగా ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా వ్యాకరణం సరిగా లేకపోతే అది వినేవారికి ఎలా అర్థమవుతుంది? వ్యాకరణంలో తప్పులు ఉంటే అది మన ఉద్దేశాన్ని తారుమారు చేసేయవచ్చు. మీరు మాట్లాడినది అవతల వారికి అర్థం కాకపోతే అది పెద్ద కష్టం. పైగా వ్యతిరేకంగా అర్థమైతే దాని పరిణామాలు దారుణంగా కూడా ఉండవచ్చు. అనడంలో సందేహమేముంది? కాబట్టి వ్యాకరణాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమపడ్డా అది ఎప్పటికీ వృధా కాబోదు. ప్రెస్టీజ్ అంటే మన్నన, గౌరవం. వాటిని పొందాలంటే సంస్కృత భాషను నేర్చుకోవాలని, వేదాధ్యయనం వల్ల మూఢనమ్మకాలు తొలగిపోతాయని స్వామీజీ చెప్పారు. సంస్కృతం కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, భాష ఏదైనా సరే ఆ భాషను స్పష్టంగా పలకడం, ఆ భాష యొక్క నుడికారంలో మాట్లాడడం అభ్యాసం చేయాలి. గొప్ప వక్తలుగా పేరు సంపాదించిన వారందరూ స్పష్టంగా పలకడాన్ని అభ్యాసం చేసిన వారే. ఇంకా శ్రీరాముడు ఇలా చెప్పారు, ఇతను మాట్లాడేటప్పుడు ఇతని ముఖంలో గాని, కన్నులలో గాని, నుదుటి మీద గాని, కనుబొమ్మల మీద గాని, ఇతర అవయవాల్లోనూ అనవసరమైన కదలికలేవి లేవు. ఎటువంటి దోషమైనా సరే ఏమాత్రం కనిపించలేదు. ఇతని సంభాషణలో సాగదీసి మాట్లాడడం గాని, అక్షరాల కోసం, మాటల కోసం తడబడ్డం గాని లేవు. ఇతడు మాట్లాడే మాటలు అంత ఆలస్యంగా గాని, అంత వేగంగా గాని కాకుండా గుండెల్లో నుంచి పుట్టి కంఠంలో మధ్యమ స్వరంలో చెవికి ఇంపుగా వినబడుతున్నాయి. మనస్సులో కల్లా కపటం లేనివాడికే ఇలా మాట్లాడడం సాధ్యమవుతుంది. ఇతడి మాటలు వినేవారికి మంగళకరంగా తోస్తున్నాయి. వారి మనస్సును దోచేలా ఉన్నాయి. చక్కటి అర్థంతో ఎదుటివారికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. గుండె, కంఠం, శిరస్సు అనే 3 స్థానాల ద్వారా స్పష్టంగా పలుకుతూ మాట్లాడుతున్నాడు. కత్తి చేతబట్టి చంపడానికి వచ్చే శత్రువైనా ఇతడి మాటలకి ముగ్ధుడైపోక మానడు అని చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు మాట్లాడే పద్ధతిలోని మంచి లక్షణాలను శ్రీరాముడు వర్ణించాడు. వాటిని మనం చక్కగా అర్థం చేసుకుని అలా మాట్లాడడానికి అభ్యాసం చెయ్యాలి. స్వామీజీ ఇలా చెప్పారు, మీ బద్ధశత్రువుతోనైనా సరే మంచిగా, మృదువుగా, నొప్పి కలిగించకుండా ఉండే భాషను ఉపయోగించి మాట్లాడండి అని బోధించారు. చివరిగా శ్రీరాముడు ఇలా చెప్పాడు, ఓ లక్ష్మణ, ఈ హనుమంతుడు లాంటి బంటు లేనప్పుడు ఏ రాజు అయినా తన పనుల్ని ఎలా నెరవేర్చుకోగలుగుతాడు? ఏ రాజు దగ్గర ఎటువంటి గుణవంతులు, కార్యసాధకులు అయిన ఉద్యోగులు ఉంటారో ఆ రాజుకు ఎటువంటి శ్రమ ఉండదు. ఆ ఉద్యోగుల సామర్థ్యంతోనే ఆ రాజు అన్నింటిలో విజయం సాధిస్తాడు అని చెప్పారు. మాట్లాడటంలో ఇన్ని మెలకువలు ఉన్నాయి. మనం మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టం లేదు. సరిగా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం. చాప్టర్ 21 ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. సుగ్రీవుడు అంగదుణ్ణి యువరాజుని చేశాడు. ఆ పైన సుగ్రీవుడు రాజ్యభోగాలు అనుభవిస్తూ సీతాదేవిని వెతికిస్తానని ఇచ్చిన మాటనే మర్చిపోయాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడికి అతడి కర్తవ్యాన్ని ఇలా గుర్తు చేశాడు. ప్రభూ, తమకు రాజ్యం, కీర్తి లభించాయి. ఇంకా మిత్రులను ఆదరించి వారికి ఇచ్చిన మాట నెరవేర్చడమే మిగిలి ఉంది.
దానిని మీరు తప్పక చేయాలి. ఎవరైతే ఏ సమయానికి ఏమి చేయాలో గుర్తుంచుకొని మిత్రుల విషయంలో వారికి బాధ కలగకుండా ప్రవర్తిస్తారో అటువంటి రాజు యొక్క రాజ్యం, కీర్తి, బలం వృద్ధి పొందుతాయి. ఓ సుగ్రీవా, నువ్వు సదాచార సంపన్నుడివి, సన్మార్గంలో నడిచేవాడివి. కాబట్టి నీవు ప్రతిజ్ఞ చేసిన ప్రకారం నీ మిత్రుడైన రాముడి పనిని చక్కగా నెరవేర్చాలి. ఎవరైతే మిత్రుల మీద గొప్ప ప్రేమతో, ఆదరంతో, వారి పనుల్ని ఉత్సాహంతో చేసి పెడతాడో అటువంటి వాడు తన సొంత పనులను నిర్లక్ష్యం చేసినా అతడికి చెడు జరగదు. ఎవరైతే మిత్రులకు కావలసిన సహాయాన్ని సరైన సమయంలో అందించకుండా ఆలస్యంగా సహాయపడతాడో అటువంటి వాడు ఎన్ని గొప్ప పనులు చేసినా మిత్రులకు ప్రయోజనం కలగదు. కాబట్టి మిత్రులకు సహాయం చెయ్యనివాడే అవుతాడు. ప్రభు, ఇప్పుడు నీవు చేయవలసిన పని సీతాదేవిని వెతికించడం. కాబట్టి వెంటనే సీతాదేవి జాడ కనిపెట్టి రాముడికి చెప్పి అతడికి సంతోషాన్ని కలిగించు. సీతను వెతికించమని రాముడు గుర్తు చెయ్యకముందే మనం ఆ పనిని ప్రారంభిస్తే అప్పుడు మనకి ఆలస్యం చేశామన్న నింద రాదు. అతడు గుర్తు చేసిన తరువాత మనం పని ప్రారంభిస్తే చేసిన ఆలస్యం వల్ల మిత్రద్రోహం చేసిన వాళ్ళమవుతాం. మనం చేసిన వాగ్దానం ప్రకారం స్నేహితుడి పనిని నెరవేర్చవలసిన సమయం దగ్గరకు వచ్చింది. ప్రభు అయిన వాడు కోశాగారాన్ని, సేనను, మిత్రకోటిని తనతో సమానంగా చూసుకుంటేనే అభివృద్ధి పొందుతాడు. మిత్రుడికి ఇచ్చిన మాట మర్చిపోతే అన్నీ అనర్థాలే ఎదురవుతాయి. రామచంద్రుని శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. ఆయన ఏ మాట మళ్లీ మళ్లీ చెప్పడు. ఆయన చెప్పే వరకు ఊరుకోవడం మంచిది కాదు. మిత్రులకు మేలు చేయడమే పరమధర్మంగా భావించే మీరు మీకు ఇంతటి ఉన్నత స్థానాన్ని ప్రసాదించిన ఆ మహాపురుషు విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. సీతాదేవి 3 లోకాల్లో ఎక్కడ ఉన్నా వెతికి ఆమె జాడ తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాం అని హనుమంతుడు సుగ్రీవుడికి హితోపదేశం చేశాడు. వివేకానంద స్వామి ఇలా చెప్పారు: నువ్వు ఏదైనా పని చేస్తానని మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానిని ముందు అనుకున్న సమయానికి చేసి తీరాలి. అలా చెయ్యలేకపోతే తోటివారికి నీ మీద నమ్మకం పోతుంది. డబ్బు వ్యవహారాల లెక్కలు తీర్చడంలో ఆలస్యం ఎంతమాత్రం పనికిరాదు అని బోధించారు. ఏ సమయంలో ఏ పని చెయ్యాలో దానిని ఏమాత్రం కాలాతీతం కాకుండా చెయ్యాలి. భగవద్గీతలో నిద్ర, ఆలస్యం, ఏమరపాడుతనం అనేవి తామసిక లక్షణాలుగా చెప్పబడ్డాయి. పై మూడిటి వల్ల మనం సాధారణంగా చేయవలసిన పనిని సమయానికి చేయలేకపోతాము. ఉరకలు వేసే ఉత్సాహంతో పనిచేసి పనులను సమయానికి నెరవేర్చినప్పుడే మన వ్యక్తిత్వం గొప్పదవుతుంది. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగిన శక్తి మనలో అతి తక్కువ శాతం మందికి మాత్రమే ఉంటుంది. అయితే అది వారికి మాత్రమే పరిమితమైన లక్షణం కాదు. ప్రతి ఒక్కరూ దాన్ని అలవర్చుకోవచ్చు, అలవర్చుకోవాలి కూడా. ఎలా? నిరంతరం అభ్యాసం చేయడం ద్వారా. ఇప్పుడు మనకు ఆ లక్షణం లేదనుకోండి, ఏం చేయాలి? ప్రతిరోజు వారి పనులలో మనం చేయదలుచుకున్న పనులను, ఒప్పుకున్న పనులను, అవి ఎంత చిన్నవైనా కానివ్వండి, నెమ్మదిగా వదలకుండా ఒప్పుకున్న సమయానికి చేస్తూ ఉంటే మనకు మాట నిలబెట్టుకోవడం అలవాటవుతుంది. ఇదే క్రమక్రమంగా గొప్ప వ్యక్తిత్వానికి పునాదులు వేస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒప్పుకున్న పనిని ఖచ్చితంగా చేసి అందించగల వ్యక్తులు ప్రతి సమాజానికి అత్యవసరం. వారి మీదే ఆ సమాజం యొక్క భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. వారు డాక్టర్లు, ఇంజనీర్లే కావాల్సిన అవసరం లేదు. తాపీ పనివారు, రిక్షా దొక్కేవారు, టైలర్లు, వంటవారు, మరి ఏ వృత్తికి సంబంధించిన వారైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఒప్పుకున్న పని సమయానికి చేయగలిగిన వారు గొప్ప గౌరవాన్ని, సంపదను పొందగలుగుతారు. వ్యక్తిత్వం అనేది మనం చేసే వృత్తి మీద కాక మన నిజాయితీ మీద, నిస్వార్థ గుణం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటుందని మనం క్షణం పాడైనా మర్చిపోకూడదు. ఒక కథ చెప్పుకుందాం. జోర్న కురిసే వానలో 3 వ్యక్తులు ఒక ఇంటి ముందుకు వచ్చి చూరు కింద నిలబడ్డారు. వారిని ఇంటిలోకి పిలుద్దామని ఇంట్లో వారు అనుకున్నారు. అయితే ఆ 3 తమ పేర్లు నిజాయితీ, సంపద, ప్రఖ్యాతి అని చెప్పారు. అంతేకాక తాము 3 కలిసి ఒకేసారి లోనికి రాలేమని ఎవరో ఒక్కరిని మీరే నిర్ణయించుకుని ఆహ్వానించండి అన్నారట. ఆ ఇంటి యజమాని ప్రఖ్యాతిని పిలుద్దామని అన్నాడట. అతడి భార్య సంపదను పిలవాలని కోరిదిట. కానీ వారి కోడలు నిజాయితీని పిలిస్తే మేలని సలహా ఇచ్చింది. ఈ సలహా అందరికీ నచ్చింది.
నిజాయితీని లోపలికి రమ్మని ఆహ్వానించారు. అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా నిజాయితీతో పాటు సంపద ప్రఖ్యాతి కూడా ఇంటిలోకి వచ్చారట. అంటే నిజాయితీ ఎక్కడ ఉంటుందో అక్కడ సంపద ప్రఖ్యాతి విడవకుండా ఉంటాయని తాత్పర్యం. నిస్వార్థమే మనకు ఎక్కువ సంపాదించి పెడుతుంది. జీవితం అనేది ఇచ్చిపుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇంత పరిమాణం ఇచ్చాను కాబట్టి నాకు అవతల నుంచి ఖచ్చితంగా ఇంత పరిమాణంలో రావాలి అని లెక్కలు వేసుకుంటూ పనిచేసేవాడు ఏమీ సాధించలేడు. మహాపురుషుల జీవితాలను జాగ్రత్తగా చదివితే వారి జీవితం అంతా ఇతరుల సహాయం కోసమే అర్పించినట్టు స్పష్టంగా కనబడుతుంది. కానీ చివరకు సంపద ఖ్యాతి వద్దన్నా వచ్చి వాళ్ళ పాదాల ముందు వాళ్తాయి. నిజానికి జీవితం అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు అని వివేకానంద స్వామి చెప్పారు. 22nd చాప్టర్ కలిసి పనిచేయగలగాలి. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు వానరులను 4 దిక్కులకు పంపాడు. దక్షిణ దిశగా హనుమంతుడితో పాటు నీలుణ్ణి, గజ, గవయ, గవాక్ష, సుషేణ, వృషభ, మైంద, ద్వివద, విజయ, గంధమాదన, ఉల్కముఖ, అంగద, జాంబవంతుడిని పంపాడు. దక్షిణం వైపు వెళ్లే సేనకు నాయకుడిగా అంగదుడిని నియమించాడు సుగ్రీవుడు. 30 రోజుల్లో తిరిగి రావాలని గడువు విధించాడు. వారు బయలుదేరే ముందు సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, అంజనీనందన, నువ్వు ఎక్కడికైనా నిరాఘాటంగా వెళ్ళగలవాడివి. నదుల్ని సముద్రాల్ని అవలీలగా దాడుల్లో నీ తండ్రి వాయుదేవుడితో సమానమైన వాడివి. దేశ కాలాల గురించి చక్కని అవగాహన ఉన్న నీతి కోవిదుడు నువ్వు. అందుచేత ఈ కార్యభారం నీవేదే ఉంది అని వెన్నుదట్టి పంపించాడు. మీకు ఒక పని అప్పగించబడింది. అది చాలా కష్టమైన పని. దాని లోతుబాతులు మీకు పూర్తిగా తెలియవు. అయినా సరే దానిని ముందుగా అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసి ఫలితాలను అందించాలి. మీరు చేసే పనిని అనుక్షణం గమనిస్తూ మిమ్మల్ని దోవలో పట్టే సూపర్వైజర్ ఎవరూ లేరు. అయినా మీరు ఆ పని చక్కగా నెరవేరుస్తారు. మిమ్మల్ని నమ్మి మీకు ఆ పనిని అప్పగించిన వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయరు. ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఇది అత్యుత్తమైన ఉదాహరణ. హనుమంతుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆ పనిని నెరవేర్చి చూపాడు. సీతాదేవిని వెతకడంలో హనుమంతుడు చూపిన నైపుణ్యం, చొరవ, సమయస్ఫూర్తి, కార్యదక్షత అటువంటి వ్యక్తిత్వాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపుతాయి. వానరులు అన్ని చోట్లా వెతుకుతూ చాలా కష్టపడి దక్షిణ సముద్ర తీరానికి చేరారు. సుగ్రీవుడు వారికి ఇచ్చిన 30 రోజులు గడువు కూడా తీరిపోయింది. అప్పుడు యువరాజైన అంగదుడు తన ఎదుట ఉన్న వానర యోధులతో, సుగ్రీవ మహారాజు మనకు పెట్టిన గడువు ముగిసింది. మనం ఇంకా సీతాదేవి జాడ తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు మనం ఆయన ముందు నిలబడితే ఆయన మనందరికీ మరణశిక్ష విధిస్తాడు. ఈ స్థితిలో మనం కిష్కింధకు వెళ్లి సుగ్రీవుని చేతుల్లో ప్రాణాలు విడవడం కంటే ఇక్కడే ఉపవాసాలు చేస్తూ ప్రాణత్యాగం చేయడం పరమోత్తమం. సుగ్రీవుడు నన్ను యువరాజపీఠం ఎక్కించాడు కనుక నా మీద ఆయనకు అభిమానం ఉంటుందని మీకు మనస్సులో అనుకోవచ్చు. కానీ చిన్ననాటి నుంచి నేనంటే సుగ్రీవుడి గిట్టదు. శ్రీరాముడి మాట కాదనలేక నన్ను యువరాజు పదవిలో ఉంచాడు. ఇప్పుడు నేను తన ఆజ్ఞ పరిపాలించినందుకు నన్ను చిత్రహింస చేసి తీరుతాడు. ఆ హింస కంటే ఇక్కడే ప్రాణత్యాగం చేయడం మంచిది అని అన్నాడు. హనుమంతుడు అంగదుడి మాటలు విన్నాడు. అక్కడ ఉన్న వానర యోధులతో అరాచకం సృష్టించి అంగదుడు సుగ్రీవుడి వానరరాజ్యాన్ని హరించవచ్చునని హనుమంతుడికి తోచింది. అంగదుడు వయసులో చాలా చిన్నవాడు. దళ నాయకుడైన అంగదుడు వానరరాజైన సుగ్రీవుణ్ణి కించపరుస్తూ మాట్లాడడం హనుమంతుడికి రుచించలేదు. సీతాదేవి అన్వేషణ కార్యక్రమం మధ్యలో ఆగిపోవడాన్ని అతడు నివారించాలని అనుకున్నాడు. ముందుగా సామదాన భేదదండ అనే ఉపాయాల్లో మూడోదైన భేదోపాయాన్ని అవలంబించి తెలివిగా మాట్లాడి సీతాదేవి అన్వేషణకు బయలుదేరిన జట్టు తిరుగుబాటు ఆలోచన చేయకుండా సుగ్రీవుడికి వ్యతిరేకంగా చీలిపోకుండా ఉండేలా చేశాడు. ముందుగా వానరుల మనసులో భేదాన్ని సృష్టించి వారి మనసులు మారేలా చేశాడు. మనం ఏ పన్నైనా ముందు వెనక ఆలోచించకుండా చేయకూడదు. సీతాదేవి జాడ సుగ్రీవుడికి తెలపకుండానే మనం మరణిస్తే రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడితో సహా కిష్కింధలోని వారందరూ ప్రాణత్యాగం చేస్తారు. వారి మరణానికి మనమే కారణమవుతాం. పైగా మీ భార్యాపిల్లల గది ఏమవుతుంది? కాబట్టి మనం ప్రాణత్యాగం చేయడం అనేది సరైన ఆలోచన కాదు అని హనుమంతుడు వానరులకు బోధ చేశాడు.
ఆ తరువాత హనుమంతుడు దండోపాయాన్ని ఉపయోగించి అంగదుడికి భయం కలిగించి అతడి మనస్సును మార్చాడు. ఇందుకోసం హనుమంతుడు ఆ దళానికి నాయకుడైన అంగదుడిని తనదైన శైలిలో ఓదారుస్తూ, అంగదా, నువ్వు మీ తండ్రి వారిని మించిన పరాక్రమం కలవాడివి. ఈ వానరరాజ్యానికి రాజు అయితే వారిని మించిన పాలకుడి కాగలవు. కాని నీవు ఒక్క మాట మర్చిపోతున్నావు. ఈ వానరులకి మనస్సు నిలకడగా ఉండదు. పైగా తమ భార్యాబిడ్డలను కిష్కింధలో వదిలి వచ్చారు. వీళ్ళు ఇక్కడ ఎంతకాలం నీ సేవలో ఉండగలరు? అంతేగాక జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు, నేను ఎల్లప్పుడూ సుగ్రీవుని సేవలోనే ఉంటాం. మేము ఆయన విడిచిపెట్టడం అనేది జరగని పని. సుగ్రీవుడి అనంతరం వానరాజ్యం ఎలాగూ నీకే లభిస్తుంది. ఆయనకు సంతానం లేనప్పుడు ఈ రాజ్యం నీకాక ఇంకెవరికి లభిస్తుంది అని అంగదుడిని శాంతపరిచాడు. మొదలుపెట్టిన పనులని సాఫీగా జరిగిపోతూ ఉంటే ఇంకా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా నలుగురితో కలిసి పనిచేసేటప్పుడు నాలుగింతలు సమస్యలు ఎదురవుతాయి. పరిస్థితులు ఎలా మారిపోతున్నా అనుకున్న పని మీద నుంచి మన దృష్టి మరలిపోకుండా ఉంచుకోవడమే కాక జట్టులో మిగిలిన వారి దృష్టిని కూడా దానివైపే మరల్చి చేపట్టిన పని కొనసాగించాలి. చాలాసార్లు రామాయణంలో పిడకల వేట అన్నట్లు అసలు పని మీద నుంచి మన దృష్టిని మరల్చే రకరకాల పనులు తారసపడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నిజంగానే తలనొప్పిగా తయారవుతాయి. పైపచ్చు కొందరు ఎదురుపడి నువ్వు చేస్తున్న పని కంటే ఆ పని ఇంకా మంచిది అని చెప్తారు. ఇది కూడా ఒక రకమైన అవరోధమే. ఇలా ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్న పని మీద నుంచి దృష్టి మరలిపోకుండా పని చేయగలిగిన వాడి వ్యక్తిత్వమే ఉన్నతమైనది. చాప్టర్ 23. బయట నుంచి లభించే సహాయం. హనుమంతుడి మాటలు విని అంగదుడు శాంతపడ్డాడు. ఆ సమయానికి సంపాతి అనే పక్షి అక్కడికి వచ్చాడు. రావణాసురుడు ఒక అతిలోక సౌందర్యవతిని అపహరించుకుని పోతుండగా తాను చూచానని చెప్పాడు. ఆమె తన ఆభరణాలు విసిరి పారవేస్తూ గుండెలు బాదుకుంటూ రామా రామా అని ఏడుస్తున్నది. బహుశా ఆవిడ సీత కావచ్చు అని వానరులకు చెప్పాడు. సంపాతి వానరులతో, ఓ వానర వీరులారా, మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఉండమని నన్ను నిశాకర మహర్షి ఆజ్ఞాపించాడు. ఆ మహర్షి మాటల ప్రకారమే నేను మిమ్మల్ని కలిశాను. మీరు తప్పక సీతాదేవిని దర్శిస్తారు. ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరితే మీకు సీత జాడ తెలుస్తుంది. ఇక నడుము బిగించి పని సాధించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కష్టపడి పనిచేసే వారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండానే సహాయం లభిస్తుంది. అదేవిధంగా సంపాతి వానలకు దారి చూపించాడు. సీత ఎక్కడ ఉందో ఖచ్చితంగా వారికి చెప్పాడు. అయితే మన సమస్యలకు ఎవ్వరూ పూర్తి పరిష్కారాన్ని చూపలేరు. దాన్ని మనమే వెతుక్కోవాలి. భయపడి ప్రయోజనం లేదు. నిజాయితీతో నిస్వార్థంగా పనిచేసేవాడికి మనస్సులో రకరకాల ఆలోచనలు ఉండవు. ఇది చేస్తే లాభమా నష్టమా అని నిరంతరం లెక్కలు వేస్తూ కూర్చోడు. అటువంటి వాడి మనస్సు క్రమక్రమంగా గొప్ప పవిత్రతను సంతరించుకుంటుంది. అటువంటి పవిత్రమైన మనస్సే గురువుగా పనిచేసి సమస్యలు ఎదురైనప్పుడు తగిన మార్గాన్ని చూపుతుంది. నిజాయితీ గల వ్యక్తులు జీవితంలో నిగ్గుకు రావడంలోని రహస్యం ఇదే. చాప్టర్ 24. అగ్ని పరీక్షలను తట్టుకోవాలి. సీతాదేవి జాడ తెలియడంతో రెట్టించిన ఉత్సాహంతో వానరులు సముద్ర తీరాన విడిది చేశారు. కాని ఉవ్వెత్తున లేచే అలలతో భీకరమైన ఘోషతో ఆవలిగట్టు కనిపించని ఆ సముద్రం త్వరలోనే ఆ వానరుల ఉత్సాహాన్ని మింగివేసి వారి గుండెలలో విషాదాన్ని నింపింది. ఆ సముద్రాన్ని దాటడం ఎలాగని వానరులు సమాలోచనలు సాగించారు. అంగదుడు వారితో, ఓ వానరులారా, ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలో అడుగుపెట్టి తిరిగి రాగల వారెవరో ముందుకు రండి. అటువంటి మహావ్యక్తి మనకందరికీ ప్రాణదాత. వాడే మనలను కిష్కింధకు తీసుకువెళ్లి భార్యాపిల్లలతో సుఖజీవితం సాగించుకునే అవకాశం కల్పిస్తాడు అని అన్నాడు. కాని ఏ ఒక్క వానరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు అంగదుడు, మీలో ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరో చెప్పండి అన్నాడు. నేను 10 యోజనాలు దూకగలను అన్నాడు గజవీరుడు. 20 యోజనాలని గవాక్షుడు, గవయుడు 30 యోజనాలని, శరభుడు 40 అని అన్నారు. గంధమాదనుడు మరో 10 పెంచాడు. మైందుడు 60 అన్నాడు. ద్వివిధుడు 70 యోజనాలు దూకగలను అంటే సుషేణుడు 80 యోజనాలు దూకగలనన్నాడు.
జాంబవంతుడు నేను 90 యోజనాలు దాటగలను అన్నాడు. అంగదుడు నేను 100 యోజనాలు వెళ్ళగలను, కానీ తిరిగి రాగలనో లేనో నిశ్చయంగా చెప్పలేను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, నాయనా, నువ్వు వెళ్ళగలవు, తిరిగి రాగలవు. 100 కాదు 1000 యోజనాలు దాడే శక్తి నీకు ఉంది. కానీ నువ్వు మాకు రాజువి, నువ్వే పనిలోకి దిగవలసిన వాడివి కాదు. మేమంతమంది ఉండగా నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. అయితే మనకు ప్రాయోపవేశమే శరణ్యం, మీరెవరో వెళ్లరు, నన్ను వెళ్ళనివ్వరు అన్నాడు అంగదుడు. ఇలా వాళ్ళు ఏమి చెయ్యాలో తేల్చుకోలేని స్థితిలో తర్జన భర్జన పడసాగారు. వివేకానంద స్వామి ఇలా చెప్పారు: శాంతితో అలరారే జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మనిషి ఎంత కల్లోలాన్ని, ఎన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే అలల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో, ఒక మనిషి ఎంత గొప్పవాడైతే అంత భీకరమైన ఘోరమైన అగ్నిపరీక్షలను అతడు ఎదుర్కొని ఉండి ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. తమ తమ జీవితాలలో ఏమాత్రం సాధించి చూపారన్న గీటురాయి మీద అటువంటి వ్యక్తుల జీవితాలు నిగ్గుదేల్చబడ్డాయి. అప్పుడు మాత్రమే ప్రపంచం వారిని గొప్పగా గుర్తించింది. గుండె జారిపోయేవాళ్లు, పిరికి పందలు, ఎగిసిపడుతున్న సముద్ర బలల్ని చూసి భయపడిపోయి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న కుక్కపిల్లల్లాగా ఒడ్డునే మురుగుతూ కూర్చుంటారు. వారి మురుగుళ్ళు ఆ ఒడ్డునే సముద్రపు ఘోషలో వినపడకుండా పోతాయి. అయితే ధీరుడైన వ్యక్తి ఆ అలల్ని ఏమాత్రం లెక్కచేయడు. అది ఎదురైనా సరే నేను కోరుకున్న ఆదర్శాన్ని సాధించి తీరుదాన్ని అనుకుంటాడు. దానినే పురుషకారం అంటారు. అంటే పౌరుషంతో పనిచేయడం అని అర్థం. స్త్రీలకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. ఈ గుణం స్త్రీలకు కూడా కావాలి. ఇలా పౌరుషంతో పనిచేయనప్పుడు ఎంతమంది దేవుళ్ళ నుంచి ఎంత సహాయం అందినా అది మీలోని జడత్వాన్ని, సోమరితనాన్ని వదిలించలేదు అని చెప్పారు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించే ఘట్టాన్ని మనస్సులో ఉంచుకునే స్వామీజీ ఈ మాటల్ని చెప్పారేమో అనిపిస్తుంది. హనుమంతుడి వ్యక్తిత్వంలో ఈ పురుషాకారాన్ని మనం అత్యున్నత స్థితిలో చూడవచ్చు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేవాళ్లు, సముద్రాన్ని ఈదేవాళ్లు, పడవలోనో విమానంలోనో ఒంటరిగా భూగోళాన్ని చుట్టి వచ్చే వారి వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించండి. ఈ కాలంలో కూడా మనం వారిలో ఇటువంటి పురుషకారాన్ని చూడవచ్చు. అటువంటి పౌరుషమే మనకు కావాలి.